క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, సామాన్య కాలపు 8వ ఆదివారం యొక్క వాక్య సందేశము వినడానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ దేవుని ఆశీర్వాదములు అందజేస్తూ ఉన్నాను. ఈనాటి వాక్య పరిచర్య ప్రారంభించడానికి ముందుగా ఒక చక్కని కథను మీకు తెలియచేస్తాను. పూర్వకాలంలో ఒకానొక రాజు ఈ గ్రుడ్డివారు ఏ విధంగా విషయాలను పసిగడతారు అనే విషయము తెలుసుకునేటువంటి ఒక నిమిత్తమై ఒక చిన్న పరీక్షా విధానాన్ని అతడు ఏర్పాటు చేస్తాడు తన సభలో. ఒక పెద్ద ఏనుగను మధ్యలో నిలబెట్టి దానికి చుట్టూగా ఉన్నటువంటి స్థలంలో నలుగురు గ్రుడ్డి వారిని అక్కడ నిలబెడతారు. ఈ నలుగురు కూడా ఆ యొక్క ఏనుగు దగ్గరకు వెళ్ళి దానిని తడిమి చూసి ఏనుగంటే ఏమని తెలుసుకున్నారో వారు వివరించాలి. అదే పరీక్ష. కాబట్టి పరీక్ష మొదలయ్యిందండి. మొదటివాడు వచ్చాడు. నడుచుకుంటూ ఏనుగు దగ్గరకు వచ్చి దాని యొక్క తొండాన్ని పట్టుకుంటాడు. ఆ తొండము వంకరగాను అటు ఇటు వంపితే వంగేదిగాను ఉండడం చూసి, అది కూడా కరెక్ట్గా 2 చేతుల్లో ఇమిడిపోతూ ఉండడం గమనించి ఆ మనిషి అనుకుంటాడు, ఏనుగు అనేది ఒక పైప్ లాగా ఉంది, కాబట్టి ఏనుగు పైప్ లాగా ఉంటుంది అని అతడు ఒక నిర్ణయం చేసుకున్నాడు. తర్వాత 2వ గ్రుడ్డివాడు వచ్చాడండి. ఆ వ్యక్తి వచ్చి టపేల్న జారి కింద పడ్డాడు. పోయి ఏనుగు యొక్క కాలుకు తగిలాడు. ఆ కాలును పట్టుకున్నాడు అతడు. చూస్తే 2 చేతులకు సరిపోవడం లేదు. చాలా లావుగాను, పైగా ఒక నిలబెట్టినటువంటి ఒక స్తంభంగా అనిపించింది. అలా పట్టుకొని చూస్తే అతనికి అనిపించింది, ఒక కంక్లూషన్కి వచ్చాడు, ఏనుగు ఒక స్తంభంలాగా బలంగా నిటారుగా ఉంటుందని అతడు తన యొక్క వాదనను తను వినిపించాడు. 3వ వ్యక్తి వచ్చాడు. నడుచుకుంటూ వచ్చి తన యొక్క పొట్టను తాకుతాడు. ఏనుగు అప్పుడే బాగా తిని నింపాదిగా నిల్చొని ఉంది కాబట్టి ఆ పొట్టను తాకిన వెంటనే అది గుండ్రంగా అనిపిస్తూ ఉంది. గుండ్రంగా అనిపించేసరికి ఏనుగు ఒక గుండ్రని ట్యాంక్ లాగా ఉందని అతడు తన యొక్క వాదనను వినిపించాడు. ఇక చివరి వాడు వచ్చాడండి. వచ్చి ఏనుగు దగ్గరకు వెళ్తూ అతడు చిట్ట చివరి తోకను తగులుతాడు. ఆ తోకను అలా పట్టుకొని చూస్తాడు. చాలా చిన్నదిగా ఒక చేతిలో ఇమిడిపోతూ ఉంది. చాలా సన్నగా ఉంది. అది ఏదో ఒక తీగలాగా, ఒక తాడులాగా అనిపించేసరికి అతడు చెప్తున్నాడు, ఏనుగు అనేది ఒక తాడులాగా ఉంది, చాలా సన్నగా ఒక తీగలాగా ఉంది అని అతడు దాన్ని ఖరారు చేస్తాడు. ఈ నలుగురి వాదనను మనం పరిశీలన చేస్తే, ఎవరికి వారి తాకినటువంటి విషయము ఒక విధంగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది వాళ్ళు చెప్పిన మాట. కానీ ఏనుగు అంటే వాళ్ళు చెప్పినదే అని మనము ఈ నలుగురు వ్యక్తుల్లో ఎవ్వరి మాటను కూడా మనం ఖరారు చేయలేము, అంగీకరించలేము. పోనీ నలుగురు చెప్పినది కలగలిపి చూసినా మనకు ఏనుగు అనేటువంటి ఒక జీవి యొక్క సంపూర్ణమైన అర్థం మనకు తెలుస్తుందా? దాన్ని పసిగట్టగలమా అంటే అది కూడా సాధ్యం కాదు. ప్రియులకు సహోదరులారా, మనిషి యొక్క అన్వేషణలో, తెలుసుకునే విధానంలో ఎప్పుడు ఇటువంటి ఒక అసంపూర్ణత అనేది ఉంటుంది. మొట్టమొదటగా ఈ ఆలోచన మన మనసులో స్థిరంగా ఉంచుకొని ఈనాటి వాక్యాన్ని ధ్యానం చేయాలి. మనిషి యొక్క అన్వేషణ అది ఏ విధానంలోనైనా అతనికి అసంపూర్ణత మనిషి యొక్క నైజం. దేవుడు ప్రతి మనిషికి కూడా 2 కళ్ళు ఇచ్చాడు. మన మానవ కన్నులు ఒక 180 డిగ్రీలు మాత్రమే కవర్ చేయగలదు చూడగలగడంలో. అంటే ఇంకా మన కన్నులు చూడలేనటువంటి 180 డిగ్రీలు మిగిలే ఉంది. దానికి తోడుగా పైనున్న ఆకాశం, కింద ఉన్న పాతాళం, వీటిలో ఏది కూడా మనం చూడలేం. అంటే మనము చూడగలిగిన దానికన్నా చూడనటువంటి విషయమే ఎక్కువగా ఉంది. అదేవిధంగా మనకు తెలిసిన విషయం కన్నా తెలియని విషయాలే ఎక్కువగా ఉన్నాయి. అందుకని మన జ్ఞానము ఒక విధంగా అసంపూర్ణంగా ఉంటుంది, మనం తెలుసుకునేటువంటి ప్రతి విధానంలో కూడా. అదేవిధంగా మనం అంచనా చేసేటువంటి విధానం కూడా.
ఈ లోకం గురించి తెలుసుకునేటప్పుడు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ పంచేంద్రియాలను ఉపయోగించి తెలుసుకుంటాం ఏదైనా విషయాన్ని. ఈ పంచేంద్రియాల నుంచి తెలుసుకున్న విషయాలే మనకు ఈ లోకాన్ని అంచనా వేసేటువంటి విధానంలో దోహదపడతాయి. మరి ఒక మనిషిని అంచనా వేయడం ఎలా? ఒక మనిషిని తెలుసుకోవడం, ఒక సంపూర్ణమైనటువంటి అతని గుణాన్ని కనుగొనడం ఎలా? మరి అటువంటి విధానమే ఈనాటి పరిశుద్ధ గ్రంథ వాక్య పఠనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఒక మనిషిని అంచనా వేయడంలో మనం తీసుకోవాల్సినటువంటి విషయాలు, ఏ విషయాలు పరిగణనలో తీసుకోవాలో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని పసిగట్టేటువంటి విధానము మనకు నేర్పించడం జరుగుతుంది. ఒక మనిషిని అంచనా వేయడానికి మనము తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటివి అంటే, ఈనాటి వాక్య సందేశం చెప్పినట్టుగా ఒక వ్యక్తి యొక్క మాటలు మరియు అతని చేతలు అతని యొక్క గుణాన్ని మనకు వ్యక్తపరుస్తాయి. ఈనాటి మొదటి పట్టణము సిరాకు గ్రంథం నుంచి చదవబడుతుంది. సిరాకు గ్రంథ యొక్క రచయిత ప్రముఖమైనటువంటి యూదా సంఘ సభ్యులలో ఒకడు. అతడు ఒక సాధారణమైన వ్యక్తియే, కానీ లోక జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తి. పైగా నీతి జీవిత విధానం ఎలాగో అతడు చాలా వివరంగా మనకు తెలియచేయడం జరుగుతుంది. ఈ యొక్క పుస్తకము మొదట గ్రీకు భాషలో రాయబడింది, హీబ్రూ భాషలో కాదు. కాబట్టియే ఈ పుస్తకము మన తోడి క్రైస్తవ సంఘ పరిశుద్ధ గ్రంథాల్లో మనం ఈ యొక్క గ్రంథాన్ని చూడలేకపోతాం. కానీ కథోలిక గ్రంథంలో మాత్రం దీనిని మనము చదవగలుగుతూ ఉన్నాం. మరి ప్రియులకు సహోదరులారా, సిరాకు గ్రంథ రచయిత ఈ నీతిమయమైనటువంటి ఒక మోరల్ లైఫ్ గురించి అతడు మాట్లాడుతున్నాడు. ఈనాటి కాలంలో మనం చూస్తున్నాం, స్కూళ్ళలో కూడా మోరల్ లైఫ్ యొక్క సిలబస్ అనేది కొంచెం జోడించడం జరిగింది. ఒక నీతి జీవితం గురించి తెలియాల్సినటువంటి బోధన అది. కానీ ఒకప్పటి కాలంలో ఈ నీతిమయ జీవితాన్ని బోధించగలిగేటువంటి గ్రంథాలు, పుస్తకాలు ఏవైనా ఉన్నాయి అంటే అవి కేవలం పరిశుద్ధ గ్రంథాలు. ఈ పరిశుద్ధ గ్రంథమును చదవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా మాత్రమే వారు వీటిని ఎన్నో విషయాలను వారు పరిగణలో తీసుకుని నేర్చుకుని జీవించేవారు ఒక నీతి జీవితాన్ని. మరి ఈనాడు సిరాకు గ్రంథము కూడా అటువంటి ఒక నీతిమయ జీవితాన్ని మన ముందు ప్రస్తావించడానికి, మనిషి యొక్క గుణ అన్వేషణలో అతని యొక్క సంభాషణ తీరు, అతని మాటల యొక్క విధానము అతనికి ఎలా పరీక్షగా మారుతుందో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒక మనిషి యొక్క గుణాన్ని అంచనా వేయాలి అంటే మొదటగా అతని మాటలను మనం పరీక్షించి చూడాలని వాక్కు మనకు తెలియచేస్తూ ఉన్నది. గింజలను జల్లెడ పట్టినప్పుడు దానిలో విత్తనములు మాత్రం మిగిలి మట్టి పిల్లలు తీసివేయబడినట్లుగా అక్కడ జల్లెడ అనేది ఒక పరీక్షా విధానం. అదేవిధంగా కుమ్మరి చేసిన కుండకు పరీక్షా విధానం ఆవము. అదేవిధంగా మనిషి యొక్క గుణమును, అతని శీలమును పరీక్షించుటలో అతని యొక్క మాటల తీరు ఒక పరీక్షగా ఉంటూ ఉన్నాయి. అతడు ఏ విధంగా మాటలాడుచున్నాడు. అందుకని అతని మాటలు వినకుండా మీరు ఎవరిని కూడా స్తుతింపవలదు అనే వాక్కు మనకు తెలియచేస్తూ ఉన్నది. ఈ మాట తీరు గురించి మాట్లాడినప్పుడల్లా మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి. మనిషి, ముఖ్యంగా ప్రస్తుత కాల మనిషి, తన యొక్క నోటిని అనవసరమైన దుర్భర మాటలకు ఉపయోగించడము చాలా వరకు పరిపాటైంది ఈనాటి కాలంలో. ఒక చక్కని విషయాన్ని చెప్పడానికి మనము నోటిని ఎక్కువగా ఉపయోగించాం. ఎప్పుడు కూడా దుర్భాషలాడడానికి, ఇతరులను కించపరచడానికి, పరచడానికి, లేదా లేనిపోని విషయాలు చెప్పడానికి, వాటిలో సత్యాసత్యాల గురించి అంచనా వేయకుండా మాట్లాడడానికి మన యొక్క మాటలు అనేవి పొంగి పొరులుతూ ఉంటాయి. నాలుక ఏనాడు కూడా కంట్రోల్లో లేకుండా ముందుకు పోయినటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూ ఉంటాం. అందుకే మనకు చాలా ఈజీ అండి, ఇంకొకరిని ఎప్పుడైనా కూడా ఒక మాట అనడానికి మనం చాలా ఈజీగా ముందుకు వచ్చేస్తాం. అందులో మన వ్యక్తిత్వం ఏంటో, మన పరిస్థితి ఏంటో మనం మర్చిపోతాం. ఈనాడు వాక్కులో చెప్పినట్టుగా, నీ కంటిలో దూలాన్ని ఉంచుకొని ఎదుటివాని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవెందుకు. నిజానికి ఇక్కడ ఇద్దరు కూడా బాగున్నారని కాదండి, ఇద్దరి కంటిలో కూడా ఏదో ఒక అడ్డంకి ఉంది. అది నలుసు కావచ్చు, దూలం కావచ్చు. కానీ ఇక్కడ లోపం ఏంటి అంటే,
మనది మనము గుర్తించకుండా అది ఎంత దుర్భరంగా ఉన్నప్పటికీ కూడా దానిని గుర్తించకుండా అవతల వ్యక్తిలోని చిన్నపాటి తప్పునే మనము ఇంతగా వేలెత్తి చూపగలిగేటువంటి బుద్ధి ఉంది చూడు. అక్కడ మనము పడిపోయినటువంటి ఒక విధానాన్ని సూచిస్తుంది. అదుపులో లేనటువంటి మన వ్యక్తిత్వాన్ని అక్కడ బహిర్గతం చేయడం జరుగుతూ ఉన్నది. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, ఒక గ్రుడ్డివాడు ఇంకొక గ్రుడ్డివానికి దారి చూపించలేడు. అలా ప్రయత్నం చేస్తే ఇద్దరు గోతిలోనే పడతారు. అందుకనే మనం ఎలా ఉన్నాము అనేది ఒక పరిశీలన చేసుకోవాలి. ముందుగా నా మాటలు ఎలా ఉంటూ ఉన్నాయి అని పరిశీలించుకో. అవి కించపరచడానికి, క్రిటిసైజ్ చేయడానికి, వంచన చేయడానికి, ఇతరులను మభ్యపెట్టడానికి ఉపయోగించబడుతూ ఉన్నట్లయితే గుర్తించుకో, నీ గుణమేంటో నువ్వు బయటకు తెలియజేస్తూ ఉన్నావు. పెద్దలు అన్నట్లు నిజం నిద్ర లేచేసరికి అబద్ధం ఊరంతా తిరిగేసి వచ్చిందంట. ఎందుకు అటువంటి ఒక సామెత వచ్చింది అంటే, మనము ప్రస్తావించే విషయాల్లో అబద్ధాన్ని పంచినంత వేగంగా సత్యాన్ని, మంచిని మనం పంచడం ఆపేసాం. అందుకనే మన నాలుకను అదుపు చేసుకోవడము మనకెంతో అవసరం కొన్నిసార్లు. వాక్కు చెప్పినట్టుగా మన మాటలే మన వ్యక్తిత్వానికి పరీక్షగా మారుతూ ఉన్నాయని మనం గుర్తు చేసుకోవాలి. అందుకే మనం చూడండి, ఒక మనిషిని అంచనా వేసేటువంటి క్రమంలో కూడా ఒక 2 సార్లు మనం ఒక వ్యక్తిని కలిసినప్పుడు మనం గమనించిన తీరుల్లో ఆ వ్యక్తి మాటి మాటికి కోప్పడుతూ ఉన్నాడు అంటే అయిపోయింది. పలానా వ్యక్తికి కోపం ఎక్కువ, అతడు కోపిష్టి అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ మనం జోడించేస్తాం. ఆ నామాన్ని అతనికి ఇచ్చేస్తాం, పలానా వ్యక్తి ఇటువంటి వాడు అని. మనం ఒక నిర్ణయం చేస్తాం, ఎందుకంటే అతని ప్రవర్తన కానీ అతని మాట తీరు కానీ అది మనకు నిరూపించడం జరుగుతూ ఉన్నది కాబట్టి. అందుకనే చెప్పుడు మాటలు వినేటువంటి సమయంలో సోక్రటీస్ గారి యొక్క పద్ధతి ఒకటి నేను మీకు ప్రస్తావించాలనుకుంటున్నాను. సోక్రటీస్ ఒకరోజు తన పనిలో బిజీగా ఉన్నప్పుడు తన స్నేహితుడు ఒకడు పరుగు పరుగున సోక్రటీస్ దగ్గరికి వస్తాడు. సోక్రటీస్ దగ్గరకు వచ్చి ఏదో విషయం గురించి చెప్పాలని ప్రయత్నం చేస్తా ఉన్నప్పుడు వెంటనే సోక్రటీస్ అతన్ని ఆపేస్తాడు. ఇప్పుడు నువ్వు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, నువ్వు చెప్పాలనుకుంటున్నటువంటి విషయము నాకు చెప్పడానికి ముందు 3 ప్రశ్నలు నేను అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు. నువ్వు చెప్పేటువంటి మాట నేను వినాలనా లేదా అనేది నేను చెప్తానన్నాడు. సరే అడగమంటాడు ఫ్రెండ్. సోక్రటీస్ అంటాడండి, నువ్వు ఇప్పుడు నాకు చెప్పాలనుకుంటున్నటువంటి విషయము నిజంగా నిజమని నువ్వు తెలుసుకున్నావా? ఫ్రెండ్ అంటాడు, లేదు, పక్కన ఎవరో మాట్లాడుతూ ఉంటే విన్నాను, అందుకు నీకు చెప్దామని వచ్చానంట. ఓకే. రెండవ ప్రశ్న, నువ్వు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ విషయము అవతల వ్యక్తికి సంబంధించి మంచి విషయమేనా? అంటే అవతల వ్యక్తి గురించి మంచి విషయాన్ని నువ్వు చెప్పడానికి వచ్చావా? ఫ్రెండ్ అంటున్నాడు, అట్లాంటిది ఏం లేదు, వేరే విషయం, వాడి వీక్నెస్ ఏదో తెలిసింది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను అని అంటాడు. ఓకే, రెండవ ప్రశ్న అయిపోయింది. మూడవ ప్రశ్న అంటున్నాడు, ఇప్పుడు నువ్వు చెప్పాలనుకున్నటువంటి ఈ విషయము చెప్పగా దీని వలన ఎవరికైనా మేలు జరుగుతుందా? నాకు కానీ, నీకు కానీ, ఇంకొకరికి కానీ, వేరే ఎవరికైనా కానీ ఉపయోగపడేదిగా ఉందా? ఫ్రెండ్ అంటాడండి, ఎవరికేం ఉపయోగం ఉండదు, ఊరికి జస్ట్ టైంపాస్కి చెప్తా ఉన్నా నీకు. అప్పుడు సోక్రటీస్ అంటాడు, నువ్వు చెప్పేది నాకు అవసరం లేదు, ఇంక బయలుదేరు. నువ్వు చెప్పే మాట మొదటది సత్యమో కాదో అని కూడా నీకు తెలియదు, రెండవది అది మంచి విషయం కాదు, మూడవది దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇంక అలాంటప్పుడు అటువంటి విషయాల గురించి వినడం ఎందుకు, వాటి గురించి మాట్లాడడం ఎందుకు? కొన్నిసార్లు మన మాటలను అదుపు చేయడంలో ఈ సోక్రటీస్ యొక్క పద్ధతి చాలా మెరుగైనదిగా ఉంటూ ఉన్నదని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ప్రియులకు సహోదరులారా. అందుకనే ఈ పద్ధతి ద్వారా మన నాలుకను అదుపు చేయడం అనేది మనం నేర్చుకుంటాం. ఎప్పుడు కూడా మంచిది కానిది మనము పంచకుండా ఉండడము ఒక మంచి పని కూడా. అలా చేయడం ద్వారా మనం చేసేటువంటి మంచి పని ఏంటి అంటే, చెడును నువ్వు వ్యాపింప చేయలేదు, చెడును పంచకపోవడం కూడా ఒక విధంగా మంచియే. కాబట్టి అటువంటి కార్యములు ఎప్పుడూ కూడా ఒక మంచి కార్యములుగా తీర్చిదిద్దడానికి మన నాలుకను మనము అదుపు చేయాల్సినటువంటి అవసరత ఉంది. పైగా పరిశుద్ధ వాక్యమే చెబుతూ ఉన్నది, నీ సోదరుని నీవు తిట్టినా కూడా నీవు శిక్షకు పాత్రుడవవుతావు అని.
మరి ఈ మాట తీరును పరిశీలన చేసుకుంటూనే ఈనాటి సువిశేషం చెప్పినట్టుగా మన యొక్క చేతలను, క్రియలను కూడా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఎందుకంటే అవి మన గుణగణాలను బహిర్గతం చేస్తాయి కాబట్టి. ఇప్పుడు మన క్రియలు, చేతలు ఏ విధంగా ఉంటూ ఉన్నాయి? అవి ఒక మనిషిని అంచనా వేయడంలో కీలక పాత్ర వహిస్తాయి మన క్రియలు. వాక్కులో చెప్పబడినట్టుగా ఒక చెట్టు యొక్క కాపును బట్టి ఆ చెట్టుకు ఎంత పరామరిక జరిగింది, ఆ వ్యక్తి దాన్ని ఎంతగా పెంచాడు అనేటువంటి విధానం ఒకటి మనకు అర్థమవుతుంది అని వాక్కు మనకు సెలవిస్తూ ఉన్నది. అదేవిధంగా మనం ఎటువంటి విషయాలను మనలో ఉంచుకుంటాము అనే దాన్ని బట్టే మన యొక్క మాటలు, మన క్రియలు, మన యొక్క గుణము అనేది బయటపడుతుంది. మనలో ఉన్నదే బయటికి వస్తుంది. వాక్కు చెబుతుందండి, లూకా శుభవార్త 6వ అధ్యాయం 45వ వచనము. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తీసుకుని వచ్చును. దుర్జనుడు తన దుష్కోశము నుండి దుర్వస్తువులను తీసుకొని వచ్చును. ఒక చెడు అనేది మనసులో మనం పేరుకొని పోయేలాగా చేసుకుంటే అదే మన మాటలుగా, క్రియలుగా బహిర్గతం అవుతాయి. అది మంచి గాని, చెడు గాని ఏది మనము మనలో దాచుకుంటున్నాము అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే మన యొక్క మాటలను, క్రియలను కట్టడి చేసి ఒక నిజమైనటువంటి గుణ సంపద మనలో కలిగించటం కోసమే ఈనాడు రెండవ పట్టణంలో పౌలు గారు ఒక చక్కని మాటను మనకు తెలియజేస్తాడు. కొరింథీయులకు రాయబడినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 54వ వచనము. భౌతికమైనది అమరమైన దానితో కప్పబడినప్పుడు అని పౌలు గారు ఒకటి ప్రస్తావిస్తాడు. భౌతికమైనది అమరమైన దానితో కప్పబడుట అంటే భౌతికమైన మన స్వభావమును అమరమైనటువంటి క్రీస్తు స్వభావంతో కప్పబడినప్పుడు మనకు ఒక మృత్యు ఉండదు. ఒక అశాశ్వత అనేది ఉండదు. ఒక పాపపు గుణం అనేది మనలో ఉండదు. కానీ ఆ విధంగా అమరమైనటువంటి క్రీస్తు గుణ సంపదతో మనం కప్పబడాలి. మరి ఇందు విధానమే మనకుండేటువంటి చక్కని మార్గాలు ఏంటి అంటే, ప్రతి దివ్య బలి పూజలో మనము పొందుకునేటువంటి 2 ముఖ్యమైన విషయాలు. మొదటిది దేవుని వాక్యము. రెండవది దివ్య సప్రసాదం. ఎందుకు ఇవి 2 ప్రత్యేకం అంటే, దేవుని వాక్యము వినడం అనేది ఒక చక్కని మాటల సంపదను, గుణ సంపదను మనం వింటూ దానిని మన మనసులోనికి తీసుకోవడమే. అంతే విధంగా దివ్య సప్రసాదాన్ని స్వీకరించడం అనేది నేరుగా క్రీస్తు యొక్క తత్వమును, అతని యొక్క మనస్తత్వమును మనలో ఇమిడ్చుకునేటువంటి ఒక ప్రయత్నమే. ఒక సంపూర్ణమగు క్రీస్తులా మనం మారేటువంటి అవకాశం అందులో ఉంది. అంటే ఇక్కడ మనము ఎప్పుడు గుణవంతులం అవుతూ ఉన్నాము అంటే, మనము ఒక సంపూర్ణమైన క్రీస్తు స్వభావాన్ని బహిర్గతం చేయగలిగేటువంటి స్థితిలో మనం ఉండగలిగితే చాలు. అందుకే ఈనాటి సువిశేషంలో చెప్పబడుతున్నది లూకా శుభవార్త 6వ అధ్యాయము 40వ వచనము. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్ణంగా శిక్షణ పొందినటువంటి శిష్యుడు తన గురువు వలె ఉండును అని చెప్పబడుతున్నది. అంటే మనం చెప్పినట్టుగా గురువుని మించినటువంటి శిష్యులు అనేవాళ్ళు ఎవరు లేరండి. ఆ ఆలోచన, ఆ సందర్భం వేరే. కానీ ఇక్కడ ప్రభువు ఉపయోగించేటువంటి సందర్భాన్ని బట్టి మనం చూస్తే, మనం ఎప్పుడూ కూడా మన గురువైనటువంటి క్రీస్తుకు మించినటువంటి గొప్పవారం మనం ఎప్పుడూ కాదు. కానీ క్రీస్తులాగా మనం బ్రతకగలిగితే చాలు, అది మనకు సంపూర్ణత. ఆ గుణములతో మనం జీవించగలిగితే చాలు, అది మన జీవితానికి గొప్ప విజయం అని కూడా మనం తెలుసుకోవాలి. అందుకే క్రీస్తు అనేటువంటి ఒక అమరమైన స్వభావంతో మనం కప్పబడాలని వాక్కు తెలియచేస్తున్నది. అది మన మాటలను, మన చేతలను, మన ఆలోచనలను, మన ప్రవర్తనను, మన జీవితాన్ని సంపూర్ణంగా మారుస్తుంది. కేవలము క్రీస్తు యొక్క గుణ సంపదను మనము ఇముడ్చుకున్నప్పుడు. కాబట్టి ఈనాటి యొక్క ప్రార్థనలో మనమందరము కూడా ఆ దేవాది దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ నజరేయుడైనటువంటి క్రీస్తు యొక్క స్వభావంతో మనల్ని కప్పమని, మన మాటలను, చేతలను ప్రభువు తన యొక్క మార్గములో, తన స్థితిగతులలో, తన యొక్క విధానముతో నడిపింప చేయమని మనం కోరుకుందాం. చెట్టును యొక్క పండును బట్టి దాని స్వభావాన్ని అంచనా వేసినట్టుగా
మన యొక్క స్వభావము అనేది ఒకటి అంచనా వేయబడుతుంది. అది ఎప్పుడు కూడా ఒక సత్కోశం నుండి ఉద్భవించినటువంటి మంచి ఫలాలు పండించగలిగేటువంటి వృక్షముగా మన జీవితాలు మారాలని ఈనాడు ఈ యొక్క ప్రార్థనలో వేడుకుందాం. ఆ దేవాది దేవుడు మిమ్మందరిని ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.